నమస్కారం వెల్కమ్ టు ruchilu.com ముల్లంగి కోఫ్తా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో మరి చూసేద్దాం. తురిమిన ముల్లంగి, పచ్చిమిర్చి, మైదా, కార్న్‌ఫ్లోర్, నూనె, టొమాటో ప్యూరీ, పసుపు, ఉల్లిపాయ పేస్ట్, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, కొత్తిమీర, పుదీనా. సో కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసాం. రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ డిష్ ట్రై చేయండి ఇంట్లో తప్పకుండా. ఎందుకు చెప్తున్నానంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, హెల్తీగా కూడా ఉంటుంది. సో రెసిపీలోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక బౌల్ తీసేసుకొని అందులో తురిమిన రాడిష్. సో రాడిష్ తురిమానండి, అందులోంచి వాటర్ ఏమీ తీయలేదు నేను. సో ఈ రాడిష్ని మనం కోఫ్తా చేయాలి. సో బైండింగ్ అనేది అవసరం. సో అందుకని మైదాపిండి, కార్న్‌ఫ్లోర్. సో మీరు రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు, లైక్ గుత్తి వంకాయ అని ఆర్ పన్నీర్ మసాలా అవి ఇవి. సో అలా కాకుండా ఇవి చేసుకుంటే ఇంకా బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుంది. కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఆ తర్వాత తగినంత ఉప్పు కలిపేసుకోవాలి. మనకి లుండలు రౌండ్గా బాల్స్ వచ్చేలాగా చూసుకోవాలి. ఆ కన్సిస్టెన్సీ వస్తుందా చూసుకొని దాని తగ్గట్టుగా మనం కావాలైతే ఇంకొంచెం మైదా, కార్న్‌ఫ్లోర్ యాడ్ చేసుకోవచ్చు. సో రాడిష్లో ఆల్రెడీ వాటర్ అనేది చాలా ఉంటుంది. సో మీరు ముల్లంగి పరాటాలు తినే ఉంటారు. సో అందులో ఏం చేస్తారంటే రాడిష్ని గ్రేట్ చేస్తారు కదా, ఆ రాడిష్ని పిండేస్తే ఏదైతే వాటర్ వస్తుందో దాంతో చపాతీ ముద్ద తడుపుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సో ఇంకొంచెం మైదా పడుతుంది, ఎందుకంటే చాలా వాటర్ అనేది ఉంటుంది రాడిష్లో. సో మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను అసలు వాటరే వేయలేదు, ఎందుకంటే అందులోంచి వాటర్ రాడిష్లోంచి ఆల్రెడీ వాటర్ అనేది ఉంటుంది కాబట్టి దాంతోనే డౌ అనేది తయారు చేస్తున్నాను అనమాట. సరిపోయింది. ఎంత కావాలైతే మీరు ఇంకా కొంచెం వేసుకోవచ్చు, మైదా కానివ్వండి, కార్న్‌ఫ్లోర్ కానివ్వండి. సో చూసారు కదండి, తురిమిన రాడిష్లో మైదా, కార్న్‌ఫ్లోర్, సన్నగా తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసుకొని అస్సలు వాటర్ యాడ్ చేయకుండా దాంతోనే డౌ అనేది తయారు చేసామన్నమాట. వాటిని కోఫ్తాలా వేసేసుకోవటమే. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకుందాం. ఫస్ట్ కోఫ్తా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. హై ఫ్లేమ్ పెట్టేసుకొని చిన్న బాల్స్లా చేసేసుకోవాలి. ఆయిల్ వేడైపోయింది. చిన్నగా ఇలా రౌండ్ అయితే రౌండ్ ఆర్ పకోడీలాగా కూడా వేసుకోవచ్చు. బికాస్ పకోడీలాగా వేసుకున్నా కూడా ఎడ్జెస్ అనేది కొన్ని షార్ప్గా వచ్చేసి మనకి క్రిస్పీనెస్ వచ్చేస్తుంది. సో మీకు నచ్చిన సైజెస్లో చిన్నగా అయితే చిన్నగా ఆర్ కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. మీరు గమనించుంటే నేను ఒక రెస్టారెంట్కి వెళ్ళాను కాలేజ్ డేస్లో అనమాట. కోఫ్తా కర్రీ అడిగాను, ఎంత పెద్దగా ఇచ్చాడనమాట కోఫ్తాని. సో దాన్ని కట్ చేసేసుకొని ఆ గ్రేవీలో మనం అంటే డైరెక్ట్గా అందులోనే కట్ చేసేసుకొని తినేసేయాలి. సో కొంతమంది డిఫరెంట్గా ఇస్తారు, పెద్దగా ఇస్తారు, రెండు చిన్నగా ఇస్తారు. సో ఇట్ డిపెండ్స్. కావాలైతే మీరు డైరెక్ట్గా ఒకటే పెద్దది వేసేసుకోవచ్చు, అది చిన్నగా కూడా వేసేసుకోవచ్చు. కొంచెం సిమ్ పెట్టేసుకోండి, బికాజ్ లోపల కూడా కుక్ అవ్వాలి. సిమ్ కాకుండా మీడియం కొంచెం పెట్టుకుంటే మనకి లోపల కూడా కోఫ్తా కుక్ అయిపోతుంది, ఏదన్నా పచ్చిదనం లేకుండా. ఆహా, సూపర్ కలర్ వచ్చేసాయి. సో ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. రొటీన్ కోఫ్తాల కంటే డిఫరెంట్గా ముల్లంగితో కోఫ్తా కాబట్టి మీకు పక్కా నచ్చుద్ది. నైస్ గోల్డెన్ కలర్ వచ్చేసింది. ఇంకొంచెం కలర్ వస్తే ఇంకా బాగుంటుంది. వాటికి ఆల్మోస్ట్ సపరేట్ అయిపోయాయి.
సో మనకి ఇక్కడ కోఫ్తాస్ ఫ్రై అయిపోయాయండి, డీప్ ఫ్రై అయిపోయాయి, క్రిస్ప్గా అయ్యాయి. ఇప్పుడు ఇటుపక్క స్టవ్ వెలిగించేసుకొని ఈ కడాయిని ఇటు షిఫ్ట్ చేసేద్దాం, ఎందుకంటే ఇంకొంచెం కోఫ్తా బ్యాటర్ ఉంది కదా, సో ఆ కోఫ్తాలు కూడా వేసేసుకుందాము. అండ్ ఇక్కడేమో మనం మసాలా స్టార్ట్ చేసేద్దాం. సో ఇంకొన్ని కోఫ్తాస్ మనం ఇక్కడ వేసేసుకొని అక్కడ మన కర్రీ కోసం గ్రేవీ అనేది రెడీ చేసేసుకుందాం. సో ఒక్కసారి ఈ కోఫ్తాస్ని మనం అటు ఇటు తిప్పేసి మన కర్రీ ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఇవి అవుతూ ఉంటాయి, ఇంకో పక్కన గ్రేవీ కూడా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ స్టవ్ వెలిగించేసుకుని పాన్ పెట్టేసుకుందాం. సో ఇప్పుడు ఇందులో కొద్దిగా ఆయిల్, సో స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిగిలిన కోఫ్తాలు కూడా తీసేసుకుందాం. సో ఇప్పుడు ఇక్కడ మన ఇంకో గిన్నె కూడా వేడైపోయింది. ఇందులో బిర్యానీ ఆకు, షాజీరా, పట్టా, ఇలాయచీ అండ్ లాంగ్, హోల్ గరం మసాలా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇవన్నీ కొంచెం మనకి హోల్ గరం మసాలా స్మెల్ వచ్చేస్తే సరిపోతుంది, అవి ఆయిల్లో ఫ్రై అయినట్టు. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ సిమ్లో పెట్టేసుకోవాలి. బాగా చిట్చిట ఉంటుంది, జస్ట్ యూ నీడ్ టు బీ కేర్ఫుల్. అండ్ సిమ్లో ఖచ్చితంగా పెట్టుకోండి, లేకపోతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అడగంటేస్తుంది. ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. ఉల్లిపాయల్ని పచ్చి ఉల్లిపాయలనే, అంటే మన మామూలు ఉల్లిపాయల్ని గ్రైండ్ చేసేసుకున్నాం అన్నమాట, దాని పేస్ట్. ఉల్లిపాయ పేస్ట్, ఇంకా ఇక్కడ టొమాటో పేస్ట్ ఉందన్నమాట, టమాటాలని గ్రైండ్ చేసేసుకున్నాం ఆ పేస్ట్. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. కలుపుకోవాలి. సిమ్లో పెట్టేసుకొని వీటన్నిటి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి, ఎందుకంటే టమాటాలు కూడా మనం పచ్చివే గ్రైండ్ చేసుకున్నాము, పచ్చిగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఉల్లిపాయలు కూడా అలానే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి. చాలామంది గుత్తి వంకాయ చేసేటప్పుడు ఉల్లిపాయలు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని ఆ తర్వాత గ్రైండ్ చేసుకుంటారు, కానీ మనం ఇందులో అన్ని పచ్చి ఉల్లిపాయ పేస్ట్, పచ్చి టొమాటో పేస్ట్ వేసేసుకున్నాం. సో దీన్ని కొంచెం పచ్చి వాసన పోయే వరకు మనం కుక్ చేసుకొని ఆ తర్వాత కారం, పసుపు, ఉప్పు అన్నీ వేసుకోవాలి. సో చాలా సింపుల్గా ఉంది. ముందు చూసారు కదా, ఆయిల్ వేసాము, అందులో హోల్ గరం మసాలా, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాము, దాని పచ్చివాసన పోయిన తర్వాత ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, అవి కొంచెం బాగా కలుపుకున్నాక ఈ హోల్ గరం మసాలా, జింజర్ గార్లిక్ పేస్ట్ ఆయిల్లో బాగా కలిసిన తర్వాత కొద్దిగా పసుపు, కారం, స్పైసీ ఫుడ్ తింటే ఎక్కువ వేసుకోండి, అందాజుతో ఉప్పు తగినంత, వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకుందాం.
యూజువల్గా అందరూ కోఫ్తా కర్రీ చేసిన తర్వాత అవి ఆల్మోస్ట్ కోఫ్తా కర్రీ మనకి రెడీగా వచ్చే ముందు కోఫ్తాస్ వేసేస్తారు. ఇప్పుడు అలా కాదనమాట. మనం బౌల్లోకి కర్రీ తీసుకున్నాక పైనుంచి కోఫ్తాస్ వేసేస్తాం. బికాస్ ముందే వేసేస్తే బాగా సాఫ్ట్ అయిపోతాయి. అదేదో మనం తినే ముందు కోఫ్తాలు వేసుకుంటే ఆ క్రిస్పీనెస్ కూడా కొంచెం ఉంటుంది. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము. గ్రేవీ అనేది మనకి వస్తుంది. సో ఎంత గ్రేవీ కావాలైతే అంత చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవచ్చు. సో బాగా కలుపుకోవాలి. మనం తక్కువ ఆయిల్ వాడాం కాబట్టి రోగన్ రావట్లేదు. సో మీరు ఎక్కువ ఆయిల్ కూడా వేసుకోవచ్చు. ఆయిల్ తేలాలన్నమాట. ఆయిల్ తేలవుతే మన కర్రీ కుక్ అయిపోయినట్టు యాజ్ యూజువల్ నేను ఎప్పుడు చెప్పేదే. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సో బౌల్లోకి తీసేసుకొని దీని మీద కోఫ్తాలు ముల్లంగితో చేసుకుని దీని మీద వేసేసుకుందాం. కొంచెం కొత్తిమీర. ముల్లంగి కోఫ్తా కర్రీ రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. రెగ్యులర్ కోఫ్తా కంటే డిఫరెంట్గా ఉంటుంది అండ్ హెల్తీగా ఉంటుంది. వెరీ లెస్ ఆయిల్తో ఎక్కువ ఫ్యాట్ లేకుండా ఆర్ మలాయ్ లేకుండా పనీర్ లేకుండా బంగాళదుంప లేకుండా చేసేసుకోవచ్చు. సో నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. యమ్మీ, చాలా బాగుంది. అండ్ కోఫ్తా కూడా టేస్ట్ చేస్తాను. ఇట్స్ గుడ్. మనం రెగ్యులర్ కోఫ్తా కన్నా డిఫరెంట్గా ఉంది, హెల్తీ కూడా బాగుంది.